జగిత్యాల జిల్లా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేసింది. ఒక్కొక్కరికి 6,000 రూపాయలు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నారు. లింగారెడ్డి, బాపిరెడ్డి, రాజమల్లయ్య, మహేందర్ రెడ్డి వంటి రైతులు ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 2,48,550 మంది రైతులు ఉండగా ఇప్పటి వరకు 1,79,820 మంది ఖాతాలో 120 కోట్ల 60 లక్షల రూపాయలు చేరాయి. మిగిలిన రైతులకు త్వరలో నిధులు అందుతాయి. ఖరీఫ్ సీజన్ మొదలయ్యే ముందు ఈ డబ్బు వచ్చినందున ఎరువులు, విత్తనాలు, కూలీల ఖర్చులకు ఉపయోగపడుతుందని రైతులు తెలిపారు. గతంలో సీజన్ ఆరంభం తర్వాత నిధులు వచ్చేవి, కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సీజన్ మొదలయ్యేలోపు డబ్బు ఇవ్వడం వల్ల వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని రైతులు పేర్కొన్నారు. గవర్నమెంట్కు మేము చాలా రుణపడి ఉంటాము. అంటే ఇంతకుముందు కొంచెం లేట్ వేసినప్పుడు ఏమవుతుందంటే వడ్డీ వ్యాపారుల దగ్గరకు పోయి కూడా మేము వడ్డీకి తెచ్చుకొని కూడా విత్తనాలు అవి కొనుకొచ్చుకోవడం జరిగింది. కానీ ఇప్పుడే వానాకాలం సీజన్ కన్నా ముందే రైతు భరోసా నిధులు విడుదల చేసినందుకు మాకు ఆ వడ్డీ భారం కూడా తప్పింది. ఎందుకంటే ఇప్పుడు పైసలు రైతుల ఖాతాలు వేసింది కాబట్టి మేము ఇప్పుడు తీసుకొని పోయి కొనుకొచ్చుకొని అన్ని ఇంటి దగ్గర పెట్టుకుంటే కూడా మాకు ఎప్పుడంటే అప్పుడు వేసుకున్నాను. కానీ మాకు రైతు భరోసా నిధులు ముందు విడుదల చేసినందుకు గవర్నమెంట్కు మేము రుణపడి ఉంటామని రైతుల పక్షాన తెలియజేస్తున్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రైతు భరోసా వస్తలేదు అన్నోళ్లకు ఇది ఒక మంచి పరిణామం, శుభ పరిణామము. రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా నిధులు విడుదల చేసి రైతులకు ఒక మంచి పంటలు విత్తుకోవడానికి మంచి సమయంలో రైతు భరోసా విడుదల చేసి అందరికీ ఎరువులకు కానీ మా పురుగు మందులకు కానీ విత్తనాలకు కానీ అన్నిటికీ ఉపయోగపడే విధంగా ఉన్నది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. సరైన టైంలో వేయడం వల్ల దీంతో ఎరువులు, విత్తనాలు, పెస్టిసైడ్స్ తీసుకొని మేము పంటకు సిద్ధంగా అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు గత ప్రారంభం కాకుండా మధ్యలో అంటే కాలం అయిపోయే టైంలో రైతు బంద్ అని చెప్పి నిధులు వేసేటోళ్ళు. దాంతో మేము ప్రైవేటు వ్యాపారస్తుల దగ్గరకు అధిక వడ్డీకి తెచ్చుకొని మేము నష్టపోయేటోళ్ళము. ఇప్పుడు ముందుగా వేయడం వల్ల మాకు వడ్డీ తప్పింది, ఇతర దగ్గరికి ఓడు తప్పింది. దీంతో మేము మంచిగా ఆత్మగౌరవంతో వ్యవసాయం చేసుకునే పరిస్థితులు వచ్చినాయి.